ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 21వ అధ్యాయము ప్రియులారా 15 నుండి ఉన్న కొన్ని వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం. 15వ వచనము, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరచండి. దైవ కుమారుని సన్నిధి సహాయము మాకు సమృద్ధిగా దయచేయండి. మేలు చేతయు నింపండి. మీ కృపా కాపుదల కనికరములు రెట్టింపు చేయండి. ఆశ్చర్యకరమైన మేలు చేత మమ్మలను నింపండి. వాక్కు చేత మాతో మాట్లాడి నన్ను మమ్మలను అందరినీ బలపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులరా, వింటున్నారు కదూ? అందరూ బాగున్నారు కదూ? ఈ 21వ అధ్యాయం 15, 16, 17 వచనాలను మనం గమనించినప్పుడు, తల్లినైనను తండ్రినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును అంటూ 17వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును అంటూ తల్లి తండ్రుల ఎడల బిడ్డలు కలిగి ఉండవలసిన తగు విధములైన జాగ్రత్తలు, హెచ్చరికలు ఇక్కడ తెలియపరచుచున్నారు. మరి దేవుడిచ్చినటువంటి దైవిక ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు, అవి సంఘానికి సమాజానికి ఒక దిక్సూచి వంటి విషయములు. అయితే ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ప్రత్యేకించి 4వ ఆజ్ఞ, క్షమించండి 5, తల్లిదండ్రులను నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా దీవించబడతారు అంటూ ఆజ్ఞకు ఆశీర్వాదాన్ని జోడించడం జరిగింది. మిగిలిన 10 ఆజ్ఞలలో అనగా 9 ఆజ్ఞలలో దేనికి ఆశీర్వాదం అనేది ముడిపెట్టబడి ఉండలేదు. విగ్రహాన్ని చేసుకోవద్దన్నారు ప్రభు, దొంగిలవద్దు అన్నారు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు అన్నారు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు అన్నారు.
విశ్రాంతి దినాన్ని తప్పక నువ్వు దాన్ని పాటించు అన్నారు. నన్ను ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను, నేను పాటించు అన్నారు. అయితే తల్లిదండ్రులను సన్మానించిన ఎడల ఇదిగో తద్వారా దీర్ఘాయుష్మంతుడవుతాడని 10 ఆజ్ఞలలో యాజ్ఞకు ఆశీర్వాదాన్ని అంటుకట్టారు. ఆశీర్వాదాన్ని ప్రభువు జోడించారు. ఆత్మీయ సంగమా, దేవుని ప్రియులరా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా మన తల్లిని మన తండ్రిని సన్మానించడం అనేది అది మన జీవితంలో మనకియ్యబడిన భాగ్యము. సన్మానం అనగానే మనము జాగ్రత్తగా మంచి తివాచి కుర్చీ వేసి అందులో కూర్చుని పెట్టి వారికి శాలువాను కప్పి దండ వేసి శాలువాను కప్పడం ఇది సన్మానపు లెక్కలో కాదు. బైబిల్ ఉద్దేశం ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి ముదిమి యందు నిర్లక్ష్య పెట్టవద్దు అని. దేవునికి స్తోత్రం. ప్రియులరా, వారిని నిష్ఠూర పెట్టవద్దు. వారు నిన్ను గూర్చి యోచించినప్పుడు బాధపడేటట్లుగా చేయకండి అంటూ దేవుని వాక్యం నాకు, నీకు, మనకు హెచ్చరికను నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, మరి తల్లిని తండ్రిని సన్మానించు అనేటువంటిది ఇక్కడ మాత్రమే కాక రెండవసారి చెప్పబడిన ద్వితీయోపదేశ కాండంలోనూ ఈ మాటల గురించిన వివరణ చూస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తు తరాల్లో తండ్రిని శపించి తల్లిని దీవించని తరము ఒకటి రానయ్యున్నదని జ్ఞాని అయిన సొలొమోను తెలియపరిచారు. ప్రియులారా, తండ్రిని అపహసించి తల్లి మాట వినని వాని యొక్క కన్నులు లోయకాకులు పెరికి వేస్తాయంటూ అదే సొలొమోను హెచ్చరికను తెలియపరిచారు. దేవుని పిల్లలుగా మరి తల్లిని తండ్రిని మనం సన్మానించాలని, అలాగున సన్మానించుట వలన దేవునికి ప్రీతికరమైన వారిగా మారి దైవ కృపకు మనం పాత్రులం అవుతామని లేఖనాల్లో తెలియపరుస్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా, పిల్లరా మరి తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపొద్దు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి విధేయులండుడని, ఇది దేవుని పిల్లలకు యోగ్యమైన పని అంటూ భక్తుడు మాట్లాడారు. ఏమైతేనేమి మన తల్లిని మన తండ్రిని మనము సన్మానించాలి. వారు కొన్ని పర్యాయాలు వృద్ధాప్య రీత్యా లేదా వారు పెరిగిన రీత్యా ఉండిన పరిస్థితుల రీత్యా వారు ద్వేషించిన వారిగా ఉండవచ్చు. ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు మనకిచ్చిన నియమం వారిని సన్మానించడం, అనగా గౌరవించడం, అగౌరవపరచరాదు. వారిని ముదిమియందు నిర్లక్ష్య పెట్టరాదు, అపహాస్యం చేయరాదు. వారిని ప్రభు ప్రేమ చొప్పున ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి గడిచిన దినాల్లో ఒక విషయం చెప్పాను. సొలొమోను తన తల్లికి తన రాజసింహాసనం ప్రక్కన ఓ సింహాసనాన్ని వేసి తనను కూర్చుండబెట్టాడని. ప్రియులారా, ఏ తల్లైనా అంతకు మించిన ప్రేమను ఇంకేం కోరుకుంటుంది? కనుక దేవుని పిల్లలారా, అనేక పర్యాయాలు, కొన్ని పర్యాయాలు అవతలి ఉండిన తల్లి తండ్రి లేకపోతే కొన్నిసార్లు కుమారుడు ఎవరైనా అర్థం చేసుకునక అనురాగాన్ని కోల్పోయేటువంటి సందర్భాలు మనకు ఎదురవుతూ ఉండవచ్చు.
నేనేమంటానంటే ఓ సేవకునిగా అది నాకును, మీకును అందరికీ వర్తిస్తుంది. ఏదైనా కోపం, అనురాగరహితమైన సందర్భం వచ్చినప్పుడు ఆ కొంచెం సేపు మౌనమై తగ్గించుకున్నప్పుడు ఎన్నో గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండగా మన ఓర్పు, సహనం మనల్ని కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి సజీవుడైన దేవుని పాదాల చెంత చేరిన మనం మన తల్లిని, మన తండ్రిని సన్మానిద్దాం. యాకోబు ఇస్సాకును మోసం చేసినట్లుగా కాకుండా ప్రియులారా, దేవునికి నమ్మకమైన వ్యక్తులుగాను, తల్లిదండ్రులకు విధేయులైన వారిగాను, సంఘానికి వెలుగువలెను, ఉప్పువలెను, లోకానికి వెలుగువలెను, ఉప్పువలెను, సంఘానికి శ్రేయస్కరమైన బిడ్డలుగా మనం ప్రభు కృపను పొంది నడుచుకుందుము గాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి ఆదరించి కృపతో నింపండి. వాక్కు చేత మాతో మాట్లాడారు. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ సన్నిధిని నిత్యము ఆనందించినట్లు సహాయం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.